అన్ఎక్స్పెక్టెడ్గా 2 సార్లు మీ కాల్ ట్యాక్సీలోనే వచ్చాను. నేను మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరేంటండి? ఏంటి సైలెంట్గా ఉన్నారు? ఏమండి, నేను డ్రైవర్ని. మాట్లాడకుండా రోడ్ని చూసి డ్రైవ్ చేస్తేనే నాకు పని ఉంటుంది. మీరు లాయరు, మీరు మాట్లాడితేనే మీ పని జరుగుతుంది. అవును, మిమ్మల్ని ఒకటి అడగాలి. అడగండి. ఆ రోజు మీ కార్లో వచ్చేటప్పుడు రైట్లో చూశారు, లెఫ్ట్లో చూశారు, వెనక్కి చూశారు. నాకు అలాంటి అలవాట్లు ఏం లేవండి. అయితే ఇంకేం అలవాట్లున్నాయి? దమ్ము కొడతారా? చాచా. మరి మందు కొడతారా? ఎప్పుడో ఒకసారి, ఇంట్లో తెలియకుండా అప్పుడప్పుడు ఒక బీర్. ఒకే ఒక్క బీరా? నేనే 2 బీర్లు తాగుతాను. ఏంటి, 2 బీర్లు తాగుతారా? అవును. సరిపోయింది. అది మాత్రమే కాదు, అప్పుడప్పుడు హాట్ కూడా తాగుతాను. దీన్ని పెళ్లి చేసుకుంటే నేను సంపాదించిందంతా వైన్ షాప్ తగిలిటాల్సిందే. ఏంటి? ఏం లేదండి, మీరు ఇంటికి దీపం ఇల్లాలని అంటున్నానండి. హలో, చెప్పు మరి, ఏంటి విషయం? తర్వాత మాట్లాడతా, పెట్టేయ్. తర్వాత మాట్లాడుతా అంటున్నాను కదా, నేనే నీకు ఫోన్ చేస్తా, పెట్టేయ్. రే అన్నా, కార్లు షెడ్లు పెట్టించు. అన్నా మన పొరగాళ్ళు వచ్చారన్నా. చెప్పు, ఏంటి విషయం? చాలా రిస్క్ తీసుకుని ఆ కాల్ టాక్సీ డ్రైవర్ని చంపి బండి తీసుకొచ్చామన్నా. కాస్త చూసి ఇవ్వండన్నా. అంతా మీకోసమే కదన్నా చేసేది. రేయ్, ఆ కాల్ టాక్సీ డ్రైవర్ని చంపడం అంత పెద్ద విషయం ఏం కాదురా. ఆ కార్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నాను చూడు, అదిరా పెద్ద విషయం. రిస్క్ అంటే అది. అంబాసిడర్ కార్ నుంచి ఆడి కారు వరకు నేను బ్లాక్ మార్కెట్లో అమ్మాను. లోకల్ కౌన్సిలర్ నుంచి కమిషనర్ దాకా కరెక్ట్ చేశాను. రేయ్, అన్నా డబ్బులు ఇచ్చి పంపడరా వీడిని. అట్టగానన్నా, వస్తామన్నా. సరే వెళ్ళొస్తున్నా. ఏంటన్నా మీతోనే బేరాడిపోతున్నాడు? రేయ్, చుట్టూ కత్తిరించరా. ఎందుకన్నా వాళ్ళతోనే మాట్లాడిస్తున్నావు? మొదట్లోనే తుంచేయన్నా, వాళ్ళని మాట్లాడించకూడదు. అన్నా మీరు అనండి, మన ఏరియాలోనే చాలా మంది ఉన్నారు. వెంటనే వాళ్ళని తీసుకొస్తాను. అంతే అంటావా? అంతేనా? రెడీ. అన్నా, 5 కార్లు వెంటనే పంపిస్తారా? అర్జెంట్గా కావాల్సి వస్తుంది. ఏరా, మేమేమన్నా కార్లు షోరూమ్ పెట్టుకున్నామా? అది కాదన్నా. నువ్వు అడిగిన వెంటనే కార్లు ఇచ్చేస్తావా? ముందు మీకు ఇచ్చిన కార్లకి డబ్బు పంపించో, మిగతాది తర్వాత చూసుకుందాం. అలాగే అన్నా, డబ్బు వెంటనే అకౌంట్లో ఇస్తాను. అకౌంట్లోనా? జిఎస్టీ కట్టాలి తెలుసు కదా. అది కాదన్నా. రేయ్, డబ్బు వచ్చేది తెలియకూడదు, పంపించేది తెలియకూడదు. తమ్ముడిని పంపిస్తాను, ఇచ్చి పంపించు. ఓకే అన్నా. సరే, ఉంటా. ఏ కాల్ వస్తుంది? లౌడ్ స్పీకర్లో పెట్టవే. నేను అశ్వినిని మాట్లాడుతున్నానే. ఏ చెప్పవే, ఏంటి విషయం? నేను లవ్ చేస్తున్నా. కంగ్రాట్స్. ఎవడాడు? ఏ ఎక్కడ పని చేస్తున్నాడు? ఐటీనా లేక కాల్ సెంటర్లోనా? కాల్ ట్యాక్సీ డ్రైవర్గా చేస్తున్నాడు. ఏంటి, కాల్ టాక్సీ డ్రైవరా? ఏమంటున్నావే? నీకేమైనా పిచ్చా లేక మెదడు చితికిపోయిందా? నీకు ఇంకెవరు దొరకలేదా? ఏ ఇటు చూడవే, కాల్ టాక్సీలో వెళ్ళామా వచ్చామా డబ్బులిచ్చామా అని ఉండాలి. అది వదిలేసి మనసుని ఇవ్వకూడదు. నువ్వు అంత ఇదిగా వాళ్ళు ఏం చూసి ప్రేమించావే? రే బావా, మన కాల్ టాక్సీ డ్రైవర్ బన్నీ ఉన్నాడు కదా, వాడికి నిశ్చితార్థం అయిన తర్వాత కూడా రోజు ఏదో ఒక అమ్మాయిని తీసుకొని లాడ్జ్లు రూమ్లు పట్టుకొని తిరుగుతున్నాడు రా. రే అప్పురా. నేను ఇదే మాట వాడుతూ అన్నాను రా, కానీ పెళ్లికి ముందు ఇదంతా సహజమే అన్నాడు రా. రే బావా, మనం పెళ్లికి ముందు 1000 మంది అమ్మాయిలు చూసినా మనం చేసుకోబోయే అమ్మాయి వర్జిన్గా ఉండాలని అందరు అబ్బాయిలు అనుకుంటారు. అమ్మాయిలు కూడా అంతేరా, వాళ్ళు చేసుకోబోయే అబ్బాయి కూడా వర్జిన్గా ఉండాలని అనుకుంటారా. నేను అలాంటి ద్రోహాన్ని ఎప్పుడు చెయ్యను మామ. అందుకే వాడు నాకు నచ్చాడు. వాడు నిన్ను కార్లో పికప్ చేసుకుని వెళ్తాడనుకుంటే నీ మనసుని పికప్ చేసుకుని వెళ్ళాడే. అవును, వాడి దగ్గర నీ లవ్ చెప్పేశావా? ఏ త్వరగా చెప్పవే, లేదంటే ఇంకెవరైనా గాలం వేసేస్తారేమో. గాలం వేసేందుకు వాడేమన్నా చాపిల్ అనుకున్నావా? కమల్, చెప్పు డార్లింగ్. ఎక్కడున్నారు? డార్లింగ్, నేను కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నా. నేను మిమ్మల్ని చూడాలని ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? శోభన, నేను నిన్ను ఓపెన్ గా త్వరగా చూస్తానా? చెప్పు, నా మనసు టిక్ టాక్ అని కొట్టుకుంటుంది. నాకు అలాగే టిక్కు టిక్కు అని కొట్టుకుంటుంది. ఇలా చూడండి.
నా కోసం ఈ ఒక్కరోజు ఎదురు చూస్తారా? అయ్యో వెయిటింగ్. హలో ఏంటి బాబు, ఏంటి విశేషం? అన్నా, ఈరోజు నా పుట్టినరోజు అన్నా. రే శుభాకాంక్షలు రా. శుభాకాంక్షలు మట్టుకు చెప్తే చాలదన్నా. ఈరోజు ఈవినింగ్ కాల్ టాక్సీ డ్రైవర్లందరికీ పార్టీ ఇస్తున్నా, వచ్చేయండి. రే ఖచ్చితంగా వస్తాను రా. బర్త్డే పార్టీ వదిలేయ్, ముందు నువ్వు పెళ్లి పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? ఇప్పుడే ఒక అమ్మాయిని చూశానన్నా. ఏంటి? లవ్ చెప్పేశావా? లేదు. ఎందుకే? నీకు నచ్చాడు కదా, మరెందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? త్వరలోనే పెళ్లి భోజనం పెట్టేస్తా. రే ఎవర్రా పిల్ల? అది సరే, ముందు నువ్వు ఆ అమ్మాయికి నచ్చావా? ఇలా చూడవే, కాల్ టాక్సీ డ్రైవర్స్ అంతా ఒక లాంటోళ్ళు. నచ్చితే మాట్లాడు, నచ్చలేదా నైస్ గా మాట్లాడేసి వదిలేసి. అమ్మాయి ఆ, ఆ అమ్మాయికి నేను నచ్చానో లేదో నాకు తెలియదు గానీ నాకు మట్టుకు ఆ అమ్మాయి నచ్చింది. అయితే చెప్పేయచ్చు కదా. తర్వాత నీ నడక బాలేదు, నీ డ్రెస్ బాలేదు, నీ పర్సనాలిటీ బాలేదు, నీ ఫేస్ కూడా బాలేదని చెప్పి చివరిగా నేను వదిలేసుకోవాలని చూస్తాడు. నాకు భయంగా ఉందన్నా. రేయ్ ధైర్యంగా చెప్పరా, అమ్మాయిలు అర్థం చేసుకుంటారు. ఇంతకుముందు అమ్మాయిలు ప్రేమించి వదిలేస్తే అబ్బాయిలు గడ్డాలతో తిరిగేవాళ్ళు, కానీ ఇప్పుడు మనం ప్రేమించి వదిలేసాం అనుకో, పాకెట్లోనే కత్తులతో తిరుగుతున్నారే. మీరు చెప్పేశారు కదా, త్వరలోనే పెళ్లి విందు పెట్టేస్తా. ఆల్ ది బెస్ట్. ఏంటి? సరేనా? మంచి జరుగుతుంది, ఏం కంగారు పడకు. ఓకే అన్నా. ఎందుకైనా జాగ్రత్తగా ఉండు, ఓకేనా? రా వెళ్దాం. కూర్చోవే, వెళ్దాం. ఏ చూసుకోవే, జాగ్రత్త. చూసుకున్నా రావే. చిక్కుకుందే చిక్కుకుందే చిక్కు. గణేష్, ఇల్లే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటే శోభన ఇంకెంత beautiful గా ఉంటుంది. ముందు మీరు వెళ్తారా లేకపోతే నేను వెళ్ళనా? నువ్వెందుకు? నువ్వు నాతో ఉండి వీడియో తీసి వైరల్ చేయడానికా? అయ్యో సింహమా, ఈ బంగారాన్ని ఒంటరిగా వదలకూడదు, అందుకే నీకు తోడుగా వస్తా అంటున్నాడు. గణేష్, సింహం ఇప్పుడు సింగిల్ గానే వెళ్తాది. నేను సింహాన్ని సింగిల్ గానే వెళ్తాను. వెయిట్ అండ్ సీ. సింహానికి ఛాన్స్ వచ్చిందే. ఇలా సింగిల్ గా వెళ్ళిన వాళ్ళంతా సీన్ సితారై వచ్చారు. ఈ సింహం ఎలా వస్తుందో తెలియటం లేదే. కమల్, శోభన, కమల్, డార్లింగ్, మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్దామా? ఫేస్బుక్ లో చూసిన దానికన్నా చాలా అట్రాక్టివ్ గా ఉన్నావు. ఐ లైక్ యూ. నా ఫేస్ కట్కి నువ్వే నా మంచి కట్లెట్. డార్లింగ్, ఊర్లో ఎంతో మంది ఉండగా ఈ బోడిగుండు నీకెందుకు నచ్చింది? ఎందుకంటే కమల్, నువ్వు కర్రీ బొగ్గులాగా పరమ చెత్తగా ఉన్నా ఈ బోడిగుండుంది చూడు, శివాజీ సినిమాలో రజనీలాగా తల తల మెరిసిపోతున్నా. అది మాత్రమే కాదు కమల్, చూడటానికి పెద్దల పోటీలో ఎద్దులాగా గుమ్మనున్నావు. సూపర్ గున్నావు. అంత మ్యాటర్ ఉందా? కమల్, చెప్పు డార్లింగ్. నాలో నీకు ఏమి నచ్చింది? డార్లింగ్, నీ దగ్గర నాకు పైన కింద మొత్తం అంతా నచ్చేసింది. దగ్గర మెరిసే ఫేస్, బాణాల్లాంటి ఐస్, దాని కింద నోసు, చూడనోడవుతాడు లాసు, నోరూరించే లిప్స్, నేను పెట్టుకోన కిస్సు. కమల్, నాకు సిగ్గుగా ఉంది కమల్. డార్లింగ్, నాకొక్క కిస్సు. కళ్ళు మూసుకో కమల్. డార్లింగ్, ముద్దుకే ఇంత లేటా? కమాన్. వీళ్ళెవర్రా పర్వతాలను మింగే భీముళ్ళలాగున్నారు? సింహం సింహం ఆరగించి వస్తుందనుకుంటే ఒళ్ళంతా రక్కించుకొని వస్తుంది. నేను అప్పుడే చెప్పా ఇలా సింగిల్ గా వెళ్ళొద్దని. ఇప్పుడు సింహం గుడ్డ ముక్క లేకుండా వస్తుంది. అయ్యో అయ్యో, షేమ్ షేమ్ షేమ్. అభయ్ సినిమాలో కమల్ లాగా లోపలికి వెళ్ళిన మా సింహాన్ని గూనొచ్చిన కమల్ లాగా తన్నులు తన్ని పిక్కలతో బయటకు పంపించారే. ఫేస్బుక్ లో లవ్ చేసి దాన్ని నమ్మి ఇంటికి వస్తే చెరుకు ముక్కలా పిండి ఇలా చేసేసారు. అయ్యో, ఒక్కడు కూడా వదిలేశారు.
కుక్క ఉన్న ఒక్కటి కూడా పోతే సింహం కుక్కగా దొరికావంటే ఆ లంగ కూడా రానిస్తుంది. ఈ లంకతో రావడానికి అసహ్యంగా ఉందిరా. అది కూడా లేకపోతే ఇంకా అసహ్యంగా ఉంటావు. అయ్యో సింహం తాళ వేసి బంధించేశారే. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా చూస్తావేంటి? ఆ లంగ అయ్యో! తొందరగా